నెల్లూరు జిల్లా సంగం మండలంలోని ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను వేగవంతంగా పారదర్శకంగా పూర్తి చేయాలని తహసీల్దార్ సారంగపాణి సూచించారు. సంగం ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ షాలెట్తో కలిసి బీఎల్ఓలతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. సర్ ప్రక్రియలో ఎలాంటి ఆలస్యం జరగకుండా నిర్ణీత గడువులోపు పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో సేకరించిన వివరాలను ఎప్పటికప్పుడు డిజిటలైజేషన్ చేయాలని, సమాచార నమోదు విషయంలో నిర్లక్ష్యం వహించరాదని స్పష్టం చేశారు. ప్రతిరోజు ఉదయం నుంచి బీఎల్ఓలు ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలుసుకోవాలని, ప్రతి అర్హుడికి దరఖాస్తు ఫారాలు అందజేయాలని సూచించారు. రాయడం రాని వారికి బీఎల్ఓలే స్వయంగా ఫారాలు పూరించి సహాయం చేయాలని ఆదేశించారు. అలాగే క్షేత్రస్థాయిలోనే లైవ్ ఫోటోలు సేకరించి అవసరమైన వివరాలను వెంటనే నమోదు చేసి ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. విధులలో ఎలాంటి నిర్లక్ష్యం లేదా అలసత్వం ప్రదర్శించినా సహించేదే లేదని హెచ్చరించారు. రేపటి కొరకు మళ్ళీ ఈరోజు సాయంత్రం ఫామ్స్ అన్ని కలెక్ట్ చేసుకోండి, ఫిలప్ చేసుకోండి. అన్ని కూడా రేపు డిజిటలైజేషన్ ఫామ్స్ వాళ్ళకి రానప్పుడు ఫిలప్ చేసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ. రేపు కూడా అదే ప్రోగ్రెస్ అయితే మనకు రావాలి. సండే ఎవరు ఎవరైతే మీకు మాట ఏంటో వాళ్ళు సరే మీరు రమ్మనైతే నేను చెప్పను. తర్వాత ఆ ఫామ్స్ కలెక్ట్ చేసిపోయి మనం చేస్తే మన ఫీల్డ్ మీద ఉండి చేసేది మాకు బియ్యం ఇచ్చేది మేము పంచుతున్నామని వాళ్ళ పంచలేదు. కారణంగా నాకు చెప్పిందన్నమాట, మన ఎలక్షన్ కమిషన్ ఫోన్ చేయాలో ఏం అర్థం కావాలి. దయచేసి మాత్రము ఇదే చేయాలి. మాట చెప్పాలి అంటే మనకి ఈరోజు ఎస్ఐఆర్ పై మీటింగ్ ఎంపీడీఓ గారి కార్యాలయంలో ఎంపీడీఓ గారు, తహసీల్దార్ గారు, డిప్యూటీ ఎంపీడీఓ గారు వారి సమక్షంలో బిఎల్ఓలు మరియు సూపర్వైజర్లు మీటింగ్ జరపడమైంది. మెయిన్ ఎస్ఐఆర్ విషయంపై ప్రతి ఒక్కరూ ఆలస్యం చేయకుండా మీకు వచ్చినట్టు డిజిటలైజేషన్ చేయమని వారికి ఆదేశించి ఉన్నాము. ఇటువంటి నిర్లక్ష్యం వహించరాదని, పైగా ప్రతిరోజు చేయాల్సిందేనని ప్రతిరోజు ఉదయాన్నే ఆయా ఇళ్లకు వెళ్ళేసి ప్రతి ఒక్కరికి ఆ ఫామ్స్ ఇవ్వడము, రాయని వాళ్ళ దగ్గర ఉంటే మీరే రాసి వాళ్ళ దగ్గర లైవ్ ఫోటో తీసుకొని చేయవలసిందిగా వారికి ఆదేశించి ఉన్నాము.